ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియమైనవారలారా, కీర్తనాకారుడు దేవుని యొక్క వాక్యము గురించి మరి ఎంతో స్పష్టంగా ఈ 119వ కీర్తనలో చాలా వివరంగా రాయబడిందండి. ఏంటంటే దేవుని వాక్యం అంటే దేవుని మాట. ఆ వాక్యాన్ని తన హృదయంలో జాగ్రత్తగా భద్రం చేసుకున్నాడండి. దేనికి దేవుని యొక్క వాక్యము తన హృదయంలో ఉంచుకొని ఉన్నాడంటే పాపము చేయకుండా ఉండాలని. ఎందుకంటే వాక్యానికి అంత శక్తి ఉన్నదంటే ఖచ్చితముగా ఉందండి. దేవుని మాటలు చాలా శక్తివంతమైనవి. దేవుని మాటలు సంతోషకరమైనవండి. దేవుని వాక్యము ప్రతి మనిషికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. దేవుని మాటలు బాధలలో ఉన్నవారికి ఓదార్పుని, నెమ్మదిని అనుగ్రహిస్తాయి. దేవుని యొక్క వాక్యము త్రోవ తప్పిన వారికి సరైన మార్గాన్ని కూడా చూపిస్తాయండి. అటువంటి దేవుని వాక్యాన్ని అనుదినము వినేవారిగా, ధ్యానించేవారిగా, భద్రము చేసుకునేవారిగా ఉండాలి. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, కానీ ఆ ప్రకారముగా జీవించిన వారు ఎందరో ఉన్నారు. ఆ వాక్యాన్ని ప్రకటించిన వారు కూడా ఎందరో ఉన్నారండి. కావున ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యమును అలక్ష్యము చేసేవారిగా ఉండకూడదు. వాక్యమును బట్టి నడిచేవారిగా ఉండాలండి. వాక్యమును బట్టి ప్రవర్తించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును బట్టి నడతలు ఎలా ఉన్నాయి, క్రియలు ఎలా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోగలుగుతామండి. సంఘమును కూడా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్యము చేత ఉదక స్నానం చేపిస్తున్నాడు దేవుడు. ఏ మత్స, ఏ మలినము, ఏ డాగు లేకుండా సంఘము దేవుని దృష్టికి చక్కగా నిర్దోషముగా కనబడాలని, నిర్దోషముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి వాక్యం అనేది అంత శక్తివంతమైనదండి. మనిషిని నడిపిస్తుంది, అంతేకాకుండా నీతిమంతుడిగా మారుస్తుంది. దేవుని ఎదుట గొప్ప సాక్షిగా నిలబెట్టేదే దేవుని యొక్క వాక్యము. అటువంటి వాక్యాన్ని అనుదినము ధ్యానించేవారిగా ఉండాలండి. దేవారాత్రులు దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడండి. కావున ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని భద్రము చేసుకుంటూ ఆ వాక్య ప్రకారముగా నడిచేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.